హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లియో మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీలో లీడ్ రోల్లో తలపతి విజయ్ పార్థివన్గా, త్రిష సత్యగా, సిద్ధు చింటూగా పార్థివన్ పిల్లలుగా నటించారు. ఇక మూవీ స్టార్ట్ అవుతూనే ఒక రౌడీ గ్యాంగ్ని చూపిస్తారు. ఆ రౌడీ గ్యాంగ్ ఒక కలెక్టర్ ఇంట్లో హిమాచల్ ప్రదేశ్లోని దియో ప్రాంతం దగ్గరలో ఆ ఇంట్లో దొంగతనం చేసి ఆ కలెక్టర్ని చంపేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ చంపేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో దియో ప్రాంతంలో అప్పుడప్పుడు హైనాలు బాగా వస్తూ ఉంటాయి. అయితే ఆ రోజు కూడా హైనా ఒకటి వస్తుంది. అయితే వెంటనే జనాలంతా భయభ్రాంతులు గురవుతారు. వెంటనే పోలీస్ ఆఫీసర్ జోషి వచ్చి సత్యకి ఫోన్ చేస్తాడు. సత్య, ఎక్కడున్నావు? పార్థివన్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటే పార్థివన్ సిద్ధుని స్కూల్లో దింపేయడానికి వెళ్ళాడని, సిద్ధుకి ఫోన్ చేయండి అని చెప్తాడు. వెంటనే జోషి సిద్ధుకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. వెంటనే పార్థివన్ అక్కడికి వచ్చి అక్కడ ప్రజల్ని కాపాడి ఆ హైనాని ఫారెస్ట్ ఆఫీసర్కి అప్పచెప్తాడు. ఇక్కడ మనం పార్థివన్ గురించి చెప్పాలంటే పార్థివన్ ఒక కాఫీ కెఫే నడుపుతూ ఉంటాడు. అయితే సత్య జాబ్ చేస్తూ ఉంటుంది. పార్థివన్ కెఫేకి వెళ్ళి ఇట్లాంటి చొక్కా ఎక్కడైనా దొరుకుతుందని చూడమని అందులో పనిచేసే అమ్మాయిని అంటాడు. ఇక్కడ ఇలాంటి చొక్కాలు దొరకమని చెప్పడంతో పార్థివన్ ఇంటికెళ్ళాక వదినతో నాకుందే అని అంటాడు. నెక్స్ట్ సీన్లో రౌడీ మూట వాళ్ళకి ఒక ఫోన్ వస్తుంది. అన్న, కలెక్టర్ని చంపిన విషయం అందరికీ తెలిసిపోయింది. మీ పేర్లు మీ ముఖాలు అన్నీ హిట్ లిస్ట్లో ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండమని చెబుతాడు. నెక్స్ట్ సీన్లో పార్థివన్ ఇంటికి వెళ్ళగానే సత్య చొక్కా గురించి అడుగుతుంది. ఆ చొక్కాకి చాక్లెట్ అంటిందని చెబుతాడు. వెంటనే మొబైల్లో జరిగింది చూపించి మన యానివర్సరీకి గిఫ్ట్గా ఇచ్చాను, కనీసం ఆ మాత్రం గౌరవం కూడా లేదా అని అంటుంది. ఆ తర్వాత కాసేపటికి కూల్ అయ్యి ఇద్దరు కూడా హ్యాపీగా బయటకు వెళ్ళి వస్తారు. నెక్స్ట్ సీన్లో రౌడీ ముఠ దారిదోపిడీలు చేస్తూ ఉంటుంది. అలా ఒక బైక్ మీద వెళ్ళే అతన్ని కొడితే బైక్ మించి కింద పడతాడు. వాడి దగ్గర 300 రూపాయలే ఉంటాయి. అప్పుడు ఆ ముఠా లీడర్ ఎదురుగా కారు వస్తుంది, ఆ కారు వాడిని ఆపండి అని అంటాడు. ఆ కారు వాడిని ఆపితే వాడు వెటర్నరీ డాక్టర్. అలా వాడిని పిన్ నెంబర్ చెప్పమని అంటారు. కానీ వాడు పిన్ నెంబర్ చెప్పడు. దాంతో ఆ వెటర్నరీ డాక్టర్ని చంపేస్తారు. అలానే ఆ కార్ని లోయలో తోసేస్తారు. నెక్స్ట్ సీన్లో పోలీస్ చూసి గుడ్లగూబ దొంగల్ని పట్టుకుంటాడు. ఒక గుడ్లగూబ ఎక్కడి నుంచో పట్టుకున్నదని, ఇన్నాళ్ళ నుంచి ఈ పని చేస్తున్నదా అని అంటాడు. అంతలో అక్కడికి పార్థివన్ కూడా వస్తాడు. పార్థివన్ వాళ్ళని పట్టించుకోకుండా ఆ గుడ్లగూబను చూసి ఈ గుడ్లగూబ చాలా భయపడుతుంది, ముందుగా వెటర్నరీ డాక్టర్ని పిలవండి అని అంటాడు. అప్పుడు జోషి వెటర్నరీ డాక్టర్ నిన్ననే చనిపోయాడని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో కాఫీ కెఫేలో చింటూ పార్థివన్ ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటే అందులో పనిచేసే అమ్మాయి, అన్నయ్య చాలా లేట్ అయింది, నేను ఇంటికి వెళ్తాను అని అంటుంది. అప్పుడే వెళ్ళమని చెప్తాడు. అప్పుడే రౌడీల మూకలో ఒక వ్యక్తి వచ్చి కోల్డ్ కాఫీ కావాలని అంటాడు. షాప్ కట్టేశామని అమ్మాయి చెప్తుంది. అతని బిహేవియర్ తేడాగా ఉండటంతో అతని దగ్గర గన్ కూడా ఉండటం చూసిన పార్థివన్ ఆ అమ్మాయిని వెళ్ళమంటాడు. అప్పుడే గన్ని ఏం చేసి ఆ అమ్మాయి కోల్డ్ కాఫీ కావాలని అంటాడు. అప్పుడు పార్థివన్ ఆ షాప్లో ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతాడు. అయినా కానీ కోల్డ్ కాఫీ కావాలని అంటాడు. దాంతో చేసేది ఏం లేక పార్థివన్ కోల్డ్ కాఫీ పెట్టడానికి వెళ్ళి అంతలో రౌడీ వాళ్ళంతా వచ్చి ఇక్కడేం చేస్తున్నావురా అని అక్కడ ఉన్న డబ్బు తీసుకొని జేబులో పెట్టుకుంటాడు. మన పని అయిపోయింది దా అని అంటాడు. మన మొహాలందరూ వీళ్ళు చూశారు, వీళ్ళని ఇలాగే వదిలిపెడితే మనం రేపే దొరుకుతాం అని అంటాడు. దాంతో అక్కడ గొడవ జరుగుతుంది. ఆ గొడవలో చేసేదేం లేక పార్థివన్ తప్పని పరిస్థితుల్లో వాళ్ళ నలుగురిని చంపేస్తాడు. ఆ తర్వాత కాసేపటికి పోలీసులు వచ్చి పార్థివన్ని తీసుకొని వెళ్తారు. నెక్స్ట్ సీన్లో కోర్టులో జడ్జి గారు అడుగుతారు. అప్పుడు వాళ్ళ లాయర్ ఆత్మరక్షణ కోసమే ఇదంతా చేశాడని చెప్పడంతో నేను నమ్మనని, ఆత్మరక్షణ అయితే అంత సూట్గా ఎలా షూట్ చేశాడని కామన్ మ్యాన్లకి ఇతనికి ఒక టెస్ట్ పెట్టమని చెప్తారు. ఆ టెస్ట్లో కూడా పార్థివన్ అలాగే ప్రొఫెషనల్ లాగానే కాలుస్తూ ఉంటాడు. దాంతో ఇది ఆత్మరక్షణ కోసమే చేశాదని కోర్టు నమ్మి అతన్ని విడిచిపెడుతుంది. అలా కోర్టు నుంచి బయటికి వచ్చేటప్పుడు పార్థివన్ చాలా జాగ్రత్త పడుతూ వస్తాడు. ఎందుకంటే ఎక్కడా కూడా మొహం చూపించకూడదని, ఎందుకంటే మళ్ళీ మొహం చూపిస్తే ఆ రౌడీల చుట్టాలు గుర్తుపట్టి తన ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుందని. అలా ఒక ఫోటో బయటికి వస్తుంది. అప్పటి నుంచి పార్థివన్ చాలా భయపడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో పార్థివన్ భయపడి 10 రోజుల నుంచి ఇంట్లోకి రాకపోవడంతో పార్థివన్ ఫ్రెండ్ వచ్చి ఎన్నాళ్ళని ఇలా ఉంటావు, నీతో పాటు నీ ఫ్యామిలీని కూడా ఇంట్లోనే ఉంచుతున్నావు, పిల్లల్ని కూడా స్కూల్ పంపించట్లేదు, ఎవరు అటాక్ చేయదు, బయటికి వెళ్ళమని చెప్తుంది. అలా బయటికి వెళ్ళిన తర్వాత జోషికి ఒక కాల్ వస్తుంది. పార్థివన్ ఫ్యామిలీకి ఇబ్బంది ఉందని, పార్థివన్ ఫ్యామిలీకి థ్రెట్ ఉంది అని. వెంటనే జోషి పార్థివన్కి ఫోన్ చేస్తాడు. అంతలోనే రౌడీలు మళ్ళీ అటాక్ చేస్తారు. అప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకొని వస్తాడు పోలీస్ స్టేషన్కి. అయినా కానీ పోలీసులు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళమని చెబుతారు. దాంతో పార్థివన్కి బాగా కోపం వస్తుంది. నాకెవరన్నా ప్రొటెక్షన్ కల్పించమని అడుగుతాడు. అది మా పని కాదు, కోర్టు పని అని అంటారు. వెంటనే జోషి పార్థివన్కి చిన్న గాయం చేసి కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్గా ఒక వ్యక్తిని నియమించమని అడుగుతాడు. అప్పుడే వస్తాడు నెపోలియన్ ఒక కానిస్టేబుల్. అతను చూసి పార్థివన్, నువ్వా 40 మందిని ఎన్కౌంటర్లో చంపింది,
స్పెషల్ ఆఫీసర్ అన్నారు నువ్వేనా అని అంటాడు. అవును సార్ నేనే సార్ అని అంటాడు. అలా పార్థివన్ ఇంటి దగ్గర నెపోలియన్ సెక్యూరిటీగా ఉంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో కెఫే ఓపెన్ చేసిన తర్వాత ఒకడు ఫోటో తీసుకుని వెళ్తాడు. ఆ ఫోటో తీసుకెళ్లి అర్జున్కి ఇస్తాడు. ఇక అర్జున్ విషయానికి వస్తే అర్జున్ ఆ ఫోటో చూసి చాలా సంతోషపడతాడు. అర్జున్ ఎంత కిరాతకుడు అంటే రోజుకి 5 నుంచి 6 చంపందే అతనికి నిద్ర పట్టదు. అప్పుడు లియో ఫోటో చూసి లియో పాత ఫోటోని తెప్పించి ఆ ఫోటో చూపించి చాలా ఆనందపడుతూ ఉంటాడు. మరోవైపు పార్థివన్ భయంగా ఆయుధాలు రెడీ చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఆంటోనీ దాస్ని చూపిస్తారు. ఆంటోనీ దాస్ పార్థివన్ కెఫేకి వచ్చి ఉంటాడు. నువ్వు నా లియో నా కొడుకువి అని అంటాడు. సార్ నేను లియోని కాదు పార్థివన్ని, 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను, కావాలంటే ఎవరినైనా అడగండి, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. ఎప్పటికైనా నువ్వే నా దగ్గరికి వస్తావు అని చెప్పి ఆంటోనీ దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జోషి ఆంటోనీ దాస్ గురించి చెప్తాడు. ఆంటోనీ దాస్ ఒక టొబాకో ఫ్యాక్టరీ ఉందని, టొబాకో ఫ్యాక్టరీ వెనకాల చాలా ఇల్లీగల్ దందాలు చేస్తూ ఉండేవాడని, అతని కొడుకు పేరే లియో అని, అతని కొడుకు నువ్వు ఇద్దరు సేమ్ ఉన్నదని అంటాడు. అయితే వాళ్ళెవరో నాకు తెలియదు, ఈ సోదంతా నాకు వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పార్థివన్. మరోవైపు ఆంటోనీ దాస్ లియోని ఎలా తప్పించాలా అని అనుకుంటాడు. అతనే లియో అని పూర్తిగా నమ్ముతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో పార్థివన్ బాగా కుంగిపోయి ఉంటాడు. అప్పుడు సత్య వచ్చి ఓదారుస్తుంది. అలా సత్య ఒకరోజు బయటకు వెళ్ళినప్పుడు సత్యపై కూడా అటాక్ జరుగుతుంది. ఆ అటాక్లో ఆంటోనీ దాస్ వచ్చి వాళ్ళని చంపి కాపాడి నువ్వు నా కోడలు అవుతావమ్మా, నా కొడుకు లియో నీ దగ్గర ఉంటున్నాడంటే మా ఆయన పేరు పార్థివన్ అని అంటుంది. పార్థివన్ కాదు వాడు లియో, నా కొడుకు, నా రక్తమే అని అంటాడు. అలా సత్య అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళి ఇంటికి వెళ్ళి పార్థివన్కి ఫోన్ చేస్తుంది. దారిలో ఇలా కలిశాడని ఆంటోనీ దాస్ అంటున్నాడని, మీ నాన్న అంటున్నాడని, వాటి గురించి చూస్తే నాకు భయం వేస్తుందని అంటుంది. అప్పుడు వెంటనే పార్థివన్ నువ్వు ఇంట్లోనే ఉండు, ఆ పోలీసుని అతను కూడా దగ్గర ఉంచుకో, నేను వస్తున్నాను అని చెప్పి అంటాడు. ఆ పోలీస్ అతను లేడు అని చెప్పడంతో స్కూల్లో ఉన్న సిద్ధుకు ఫోన్ చేసి వెంటనే బల్లెం ఎవరు వచ్చినా తలుపు వచ్చినా విసురు అని అర్జెంట్ అని చెప్పి వెళ్ళమని చెప్తాడు. అప్పుడు సిద్ధు గబగబా ఇంటికి వెళ్తాడు. అంతలో పార్థివన్ కూడా వస్తాడు. ఆ తర్వాత పార్థివన్ వచ్చి పోలీస్ని తిడుతూ ఉంటాడు. నువ్వు ఉన్నది దేనికయ్యా, మాకు రక్షణ ఇవ్వడానికా కాదా అని తిడుతూ ఉంటాడు. అదే రోజు రాత్రి సత్యకి పార్థివన్ ఒక మృగంలా కనిపిస్తాడు. వెంటనే ఉలికిపడి లేస్తుంది. ఏమైంది సత్య అని అనటంతో ఏమీ లేదు కల వచ్చిందని అంటుంది. నెక్స్ట్ సీన్లో సత్యకి డౌట్ రావడంతో పార్థివన్ మీద పార్థివన్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా తన ఫ్రెండ్కి పంపిస్తుంది. మరోవైపు లియో గురించి ఇన్స్పెక్టర్ జోషి కనుక్కుంటూ ఉంటాడు. అప్పుడే హృదయరాజన్ జైల్లో ఉన్నాడని, వాడికి ఉరిశిక్ష వేస్తారని, ఈ రోజే రావాలని చెప్తారు. అలా లియో గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని జోషి అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో సత్య ఫ్లైట్ ఎక్కి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కోవాలని అనుకుంటుంది. మరోవైపు జోషి హృదయరాజన్ కోసం అక్కడికి వెళ్ళి స్టోరీ చెప్పమని అంటాడు. హృదయరాజన్ నువ్వు అడిగావని కాదు, లియో తరపున నేను పనిచేసినందుకు ఒకసారి నేనే గుర్తు చేసుకుంటాను, నువ్వు ఎన్ని చెప్పినా నా ఉరిశిక్ష మాత్రం ఆగదులే అని చెప్పి నవ్వుకుంటూ లియో గురించి చెప్తూ ఉంటాడు. 1990లో టొబాకో కంపెనీని ఆంటోనీ దాస్ నడుపుతూ ఉండేవాడు. ఆంటోనీ దాస్ ఇల్లీగల్ దందాలు అందులో ఎన్నో చేస్తూ ఉండేవాడు. ఆంటోనీ దాస్కి ఒక పిచ్చి ఏంటంటే బలులు ఇస్తూ ఉండేవాడు. మొదట పందులని మేకలని ఇచ్చేవాడు. అలా మూఢనమ్మకం పెరిగి ఆఖరికి మనుషుల్ని బలి ఇచ్చేదాకా వచ్చింది. ఆంటోనీ దాస్ తమ్ముడే హెరెన్ దాస్ ఎలియాస్ అర్జున్. ఇతను కూడా కెనడాలో చదువుకుని వచ్చాడు. దత్తోరాని తయారు చేశాడు. ఇది ఒక పెద్ద మత్తు మందు. దీన్ని ఇండియాలోనే ఎక్స్ప్లోర్ చేసి విదేశాలకి అమ్ముతూ ఉంటాడు. తన ఫ్యాక్టరీలోనే ఇదంతా పెంచుతూ ఉంటాడు. ఇవన్నీ చూసుకోవడానికి ఒకడు ఉండాలి కాబట్టి ఒక సమర్థవంతుడైన వాడే లియో అని చెప్తాడు. లియోకి ఒక చెల్లి కూడా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో లియోని చూపిస్తారు. లియో ఒక పోలీస్ ఆఫీసర్ సరెండర్ అవ్వమని చెప్తాడు. లియో మాత్రం సరెండర్ అవ్వకుండా తన చెల్లెల సాయంతో ఆ సరుకుని దాటేస్తాడు. నెక్స్ట్ సీన్లో జాతకాలు చెప్పేవాడు వచ్చి ఆంటోనీ దాస్ దగ్గరికి వస్తాడు. ఎక్కడ చూసినా మీకు కావాల్సిన జాతకం దొరకలేదని, ఆ జాతకం ఇద్దరికే ఉందని, ఆ ఇద్దరు ఎవరో కాదని, నీ కొడుకు నీ కూతురు అని లియో మరియు ఎలిసా అని చెప్తాడు. అప్పుడు ఆంటోనీ దాస్ చాలా బాధపడతాడు. ఆ తర్వాత ఆంటోనీ దాస్ తన తమ్ముడైన అర్జున్ని అడుగుతాడు ఎవరిని బలిద్దాం అని. అప్పుడు అర్జున్ లియో అని అంటాడు. కానీ ఆంటోనీ దాస్ మాత్రం తన పాప అలీసాని బలి ఇయ్యాలని అనుకుంటాడు. అలా తీసుకొస్తాడు. ఇదే విషయం లియోకి తెలిసి పెద్ద గొడవ చేస్తాడు. ఆ తర్వాత ఆ గొడవలో ఎలిసా చనిపోతుంది. అదంతా చూసిన లియోకి బాగా కోపం వచ్చి ఆ ఫ్యాక్టరీని తగలబెడతాడు. అలా లియో కూడా చనిపోతాడు. ఇక ప్రజెంట్లోకి వస్తే సత్య పార్థివన్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి పార్థివన్ గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటుంది. నెక్స్ట్ సీన్లో పార్థివన్ కెఫేకి ఒకడు హ్యాంగ్ అయి ఉంటాడు. పోలీసులు ఎవడు వీడి చెప్పమంటే వాడెవడో నాకు తెలియదు సార్ అని చెప్పి వాడి మొహం కూడా నేను చూడలేదని చెప్పి పార్థివన్ అంటాడు. ఆ తర్వాత సీన్లో సత్య వస్తుంది. సత్య రాగానే పార్థివన్ వెక్కి ఏడుస్తాడు. నా అణువు చెక్ చేసావు కదే, నన్ను ఇంత అనుమానించావా అని అంటంతో సత్య స్వారీ చెబుతుంది. నెక్స్ట్ సీన్లో ఆంటోనీ
సిద్ధుని కిడ్నాప్ చేస్తాడు. అలా కిడ్నాప్ చేసి పార్థివన్ ఇంటి ముందుకు వచ్చి పార్థివన్కి ఫోన్ చేసి నువ్వు వస్తావా, నీ కొడుకుని చంపేయమంటావా అని అనటంతో పార్థివన్ పోలీసుని తీసుకెళ్ళి పార్థివన్ చేసేదేమి లేక వాళ్ళ వెంటే వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ వెళ్తూ వాళ్ళందరినీ చంపేస్తాడు. ఆఖరికి ఆంటోనీ దాస్ని కూడా చంపేస్తాడు. నెక్స్ట్ సీన్లో పార్థివన్ దాస్కి అర్జున్ కాల్ చేసి నా అన్నని చంపావు కదా, నీ కొడుకు ఇక్కడే ఉన్నాడు, నా అన్న శవాన్ని ఇచ్చి నీ కొడుకుని తీసుకెళ్ళని అంటాడు. అలా అక్కడికి పార్థివన్ వెళ్తాడు. అక్కడ పార్థివన్ వెళ్ళగానే పార్థివన్ని ఆపి వాళ్ళ అన్న శవాన్ని తీసుకొని ఇంటి దగ్గర ఉన్న తన పిల్లలు సత్య చింటూని చంపమని వాళ్ళ మనుషులకు చెప్తాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఇందాక పార్థివన్ ఆయుధాలు తయారు చేసాడు అనుకున్నాం కదా, ఆ ఇంట్లోకి వెళ్లకుండా ఆ పెరటి గ్రౌండ్లోనే ఆ ఆయుధాలు పెడతాడు. అలా వాళ్ళందరూ చనిపోతారు. ఒక్కడు మాత్రం లోనికి వెళ్తాడు. వాడికి ముందుగానే చెప్తాడు వద్దురా లోనికి వెళ్ళొద్దు అని. లోనికి వెళ్ళగానే తను పెంచుకుంటున్న హైనా మీద పడిపోతుంది. అలా వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ అవుతుంది. ఆ తర్వాత అర్జున్కి మరియు పార్థివన్కి పెద్ద గొడవ జరుగుతుంది. అలా ఆ గొడవలో పార్థివన్ అందరినీ చంపేస్తాడు. ఆఖరికి నేనే లియో అని చెప్పి ఒప్పుకుంటాడు. లియోకి జరిగింది ఏంటంటే 25 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో నాకు సంబంధం లేదు, కానీ ఇప్పుడు మాత్రం నాకు నా ఫ్యామిలీయే ముఖ్యం. అలాంటప్పుడు లియో చనిపోయాడని అందరూ నమ్మాలంటే ఫస్ట్ నేను నమ్మాలి, అందుకనే నేను లియో చనిపోయాడని నమ్ముతున్నాను అని చెప్పి ఎండ్ కార్డ్ వేస్తాడు. ఆ తర్వాత లాస్ట్ సీన్లో ఇంటికి వెళ్ళిన తర్వాత పార్థివన్కి ఒక కాల్ వస్తుంది. అది కమల్ హాసన్ వాయిస్లో వస్తుంది. అంటే ఇక్కడే మనకు అర్థమయ్యేది ఏంటంటే విక్రమ్ మూవీకి లియో మూవీకి ఎక్కడో లింక్ యాడ్ చేస్తున్నాడని డైరెక్టర్ అర్థమవుతుంది. అలా లియో మూవీ బ్యాక్గ్రౌండ్, విక్రమ్ మూవీ బ్యాక్గ్రౌండ్ రెండు కలిసి కొడతారు. ఇలా మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.